రాముడు పేరు మీద ఓట్లను బీజేపీ భిక్షం అడుగుతుందని, అయోధ్యలో పూజలు కాకుండానే ప్రజలకు అక్షంతల పేర రాజకీయం చేసిన చరిత్ర బండి సంజయ్కి దక్కుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల సన్నద్ధంలో భాగంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం శనివారం వేములవాడ రాజశ్రీ ఫంక్షన్ హాల్లో శనివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రస్తుత ఎంపీగా ఉన్న బండి సంజయ్ వేములవాడ నియోజకవర్గంలో ఒక్క మంచి పనైనా చేశాడా చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రంలో మోదీ, నియోజకవర్గంలో బండి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, ఓట్ల కోసం మతాన్ని, కులాన్ని వాడుకుంటూ అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. తాను ఎంపీగా పనిచేసిన కాలంలో ప్రతి మండల కేంద్రంలో కస్తూరిబా గాంధీ విద్యాలయం, కరీంనగర్లో పాస్పోర్ట్ కార్యాలయం, రోడ్లు, కుల సంఘ భవనాలు, ఆసుపత్రులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, కానీ ప్రస్తుత ఎంపీ తన పదవీ కాలంలో ఏ ఒక్క పని చేయలేదని విమర్శించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఘనత రాహుల్ గాంధీ కుటుంబానికి దక్కుతుందని, దేశం కోసం సర్వస్వాన్ని వారు త్యాగం చేశారని కొనియాడారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో గెలిచి దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని చేయాలని కార్యకర్తలను కోరారు. గత అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ వేములవాడ నియోజకవర్గంలో వచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన అన్ని గ్యారంటీ పథకాలను అమలు చేస్తుందని, గత అసెంబ్లీ ఎన్నికలలో ధనవంతులను కాదని తనలాంటి పనిచేసేవారిని ఎన్నుకున్న ఘనత వేములవాడ నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు దక్కిందని అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలను కూడా ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకుని పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్, కోడూరు సత్యనారాయణ గౌడ్, హుజూరాబాద్ ఇన్ఛార్జి ప్రణవ్తో పాటు వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేములవాడ మున్సిపల్ కౌన్సిలర్ ముప్పిడి సునంద శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరగా మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. అలాగే మండలంలోని పలువురు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కూడా రావడం జరిగింది. వారికి మనందరి పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆరేపల్లి మోహన్ గారు, జిల్లా పరిషత్ కుమార్ గారు, అదేవిధంగా మైనార్టీ సెల్, కిసాన్ సెల్, మహిళా సెల్ సంబంధించినటువంటి అధ్యక్షులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు, నేతృత్వంలోని మిత్రులు, అదేవిధంగా గంగన్న గారు, డిప్యూటీ సభ్యులు మీనయ్య గారు, మండల మహిళా సెల్ అధ్యక్షులు నహార్ గారు, దేవరాజు గారు మండల ఉపాధ్యక్షులుగా బీసీ అధ్యక్షులు రవి గారు, వేదికటువంటి ఇంకా మన కోమరావుపేట సంబంధించిన అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది రావడం జరిగింది. తెలియజేస్తూ నచ్చినటువంటి మెజార్టీకి మరింత ఎక్కువ మెజార్టీ తీసుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా కంకణ పద్ధతులే పనిచేయవలసిందిగా, ప్రతి ఒక్కరు కూడా సుశక్తులైనటువంటి సైనికులాగా పనిచేస్తూ మన పార్లమెంట్ అభ్యర్థి విజయానికి వేములవాడ ప్రాంతం కీలకం కావాలని చెప్పి సందర్భం మీ అందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే మాటంటే చాలా సంవత్సరాల తర్వాత మీ అందరి కష్టంతో నియంత్రణకు పరిపాలన గద్దెదించడంలో అటువైపు కొండల్లాగా, అటువైపు ధనవంతులు లేదా అటువైపు డబ్బుల వర్షం కురిపిస్తున్న వేళ ఎవరు కూడా ఈ నాయకులు, కార్యకర్త మనోధైర్యాన్ని కోల్పోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం రావడానికి వేములవాడలో ఎమ్మెల్యేగా గెలిపించేటువంటి అందరూ చేసినటువంటి కృషి ఎనలేనిది, మరలేనిది. అనేక సందర్భాలు చెప్పినా మీ అందరి గౌరవం కాపాడే బాధ్యతని తీసుకుంటారని చెప్పి మాట చెప్పినది. మరోసారి కూడా ఈ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే విధమైనటువంటి కృషిని, అదే విధమైనటువంటి కష్టాన్ని ఈ మే 11 జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం పడి మన అభ్యర్థిని గెలిపించుకోవడంలో
పాలపై భాగేశ్వరుడు ప్రభుత్వ పనితీరును ఆ రోజు అంతర్జాతీయ మార్కెట్ $60 ఉన్నప్పుడు $60 పెట్రోల్ డీజిల్ ఉంటే ఈరోజు $100 దాటింది. అదే అంతర్జాతీయ మార్కెట్ $60 తగ్గినా ఈరోజు మనకి నిత్యావసర వస్తువులు పెరగడానికి కారణమైనటువంటి $80 మంచిగా $180 అయినటువంటి ఈ అన్ని అంశాలు కూడా ప్రజల్లో చెప్పి భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టాలి, మన వైఫల్యం చెప్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ హటాओ తెలంగాణకు బచాओ అనే నినాదం పెట్టుకొని టీఆర్ఎస్ ను పొందబెట్టిన మీరంతా ఇప్పుడు బీజేపీ హటాओ దేశ్ కు బచాओ అనే నినాదం పెట్టుకొని మనందరము అదే పోరాట స్ఫూర్తి కనిపించి బీజేపీని పొందబెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేశంలో తెచ్చుకొని రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయాల్సిన అవసరము అగత్యము ఎంతైనా ఉంది. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ మాది అని ప్రతి చోట సెంటర్లో మేమే స్టేట్లో మేమే ఉండాలన్న డైలాగు వాడుతూ ఉంటుంది. మనము ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అన్నాము. వచ్చే నెల స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో మీరంతా సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, సింగిల్ విండో సొసైటీ చైర్మన్లుగా ఒక వ్యవస్థ 100% కాంగ్రెస్ స్వీప్ చేయబోతుంది. నెక్స్ట్ వ్యవస్థలో ఎమ్మెల్యేలు ఆల్రెడీ మీరు గెలిపించున్నారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కూడా గెలిపిస్తే మూడో స్టేజ్లో అక్కడ కూడా ప్రభుత్వం మనదే ఉంటే ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడింది. అందరికీ సదుపాయంగా ఉంటుంది. ఫండ్స్ కానీ అభివృద్ధి కానీ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మన దగ్గర రెచ్చగొడుతున్నారు, మన దగ్గర ప్రేరేపిస్తున్నారు, మనకున్నటువంటి సెంటిమెంట్లు అగ్గిపెట్టిన విషయం చేస్తున్నారు. వాడు కాదా హిందూ? నేను 20 సంవత్సరాలుగా ఈ వేమన రాజన్న ఇంట్లో పూజలో రాత్రి 11 నుంచి 4 గంటల దాకా నేను కూర్చుంటా ఉన్నా. రా నేను అడిగితే వంటి సంజయ్ అంటే నేను ఏదో హిందువులకు ద్రోహినని ఈ ముచ్చట అడుగుతుంది. అసలు నువ్వు రాముడి జన్మ నుంచి ప్రస్తావించి మొత్తం హిందువులను అవమానపరిచిన నీవు అసలు హిందూ వారిని సందర్భంగా అడుగుతారు. హిందువుల పేరు మీద ఓట్ల పిచ్చబడుకునేటువంటి నీవు హిందువులను అగౌరవపరుస్తామనేటువంటి మాట అవునా కాదని వివరంగా చెప్పండి. శ్రీరాముని పాల్గొనలో ఒకటి చేయబడుతుంది. పాల్గొనలో పాల్గొనే శ్రీరాముని పాల్గొనలో ఉంటుంది. ఎవరైనా పాల్గొనే శ్రీరాముని పోయి రాముని పేరు ఏమన్నా అంటే శ్రీరాముడు అందరూ ఎక్కడ శ్రీరాము వేసుకున్నారు. నేను అందరూ శ్రీరాము పూజిస్తూ ఒక మంది సంఖ్య పూజించారా? అరే ఇదే కదా నేను అనుకోను కదా. అందరి దేవుని పేరు చెప్పి అక్షింతలు వచ్చిన అసలు రాముని పట్టాభిషేకమే కాలే, ఇక్కడికి రాముని యొక్క ఏర్పాటే కాలే. అయోధ్య తీసుకుపోయి అక్షింతలు ఇక్కడి కొన్న ప్రభాకర్ అక్షింతలు పేరు రాముకే మాట్లాడు. రాముని ఎట్లయితే ఏం రావాలని కమ్మలు పెట్టి రాముని ముందు పెట్టి అదే నరేంద్ర మోడీ 10 ఏళ్ళ తెలంగాణ గెలిపించిందో చెప్పు. నరేంద్ర మోడీ 10 ఏళ్ళ తెలంగాణ వివిధ హామీలు ఇచ్చిందో చెప్పు. నరేంద్ర మోడీ తెలంగాణకు నిన్న చెప్పిండు 10 లక్షల కోట్లు ఇచ్చిన కిషన్ రెడ్డి. బండి సంజయ్ 5 ఏళ్ళ ఎంపీగా ఈ నియోజకవర్గానికి కేంద్రము రాష్ట్రము ఫెడరల్ సిస్టంలో ఆటోమేటిక్గా మన పన్ను కడతాం. పన్నుల కేంద్రానికి పోతాయి, కేంద్రం నుంచి నిధులు వస్తాయి. ఇది రాజ్యాంగ స్ఫూర్తి. దాన్ని పెట్టుకున్న నిజంగా మీకు చాలైతే ఈ తెలంగాణ నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఒక విద్యా సంస్థ వచ్చినవా, ఒక వైద్య సంస్థ వచ్చినవా, ఒక పరిశ్రమ వచ్చినవా, ఏం తెచ్చినావు? జాబ్ లేకుంటే తమ్ముంటే ఎంపీఏ కూడా సిగ్గు లేదు. ఎమ్మెల్యే
తెలంగాణ